దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై అనుదినము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలను కూడా మీరు క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారని కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఇదిన హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అంటే ఆకోరు అన్నప్పుడు శ్రమ అని అర్థం. ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అంటున్నాడు. ఇది ఇశ్రాయేలీయులను ఉద్దేశించి వారి నిరీక్షణ లేనటువంటి స్థితిలో, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తు చెరలో నుండి ఏ విధంగా వారిని నేను బయటికి తీసుకొని వచ్చానో ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాడు. నిరీక్షణ ద్వారముగా చేస్తానంటున్నాడు. ఒకసారి ఈ ఇశ్రాయేలీయుల చరిత్రనంతటినీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా శ్రమల నడుమ, చాలా ఒడిదుడుకుల నడుమ వారు పయనించిన స్థితి అంతా మనకు తెలుసు. అయితే ఎక్కడైతే శ్రమ ఉందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఆ ప్రతి పరిస్థితుల్లో వెనువెంటనే దేవుడు నిరీక్షణ కలిగినటువంటి ఒక ద్వారాన్ని తెరిచిన స్థితి కనిపిస్తూ ఉంది. తరచి చరిత్రను మనం గమనిస్తే ప్రతి పరిస్థితుల్లో ఎంత వాళ్ళు ఒత్తిడికి గురైనా, ఎంత అణచివేతకు గురైనా, ఆ ప్రతి పరిస్థితుల్లో ఎంత శ్రమకు గురైనా, ఆ ప్రతి పరిస్థితుల్లో వెనువెంటనే దేవుడు ఒక ద్వారాన్ని, ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరిచిన స్థితి చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే మన జీవితాల్లో కూడా ఏ శ్రమను మనం అనుభవిస్తూ ఉన్నామో, ఒకవేళ ఇదిగో ఈ ఆకోరు లాంటి శ్రమ జీవితం నేను ఇప్పుడు జీవిస్తున్నాను అని ఒక నిస్సహాయ నిర్వేదము కలిగినటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే, దేవుడు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఏంటంటే, ఏ ఆకోరులో నువ్వు ఉన్నావో ఆ ఆకోరును నిరీక్షణ ద్వారంగా నేను మారుస్తాను అని చెప్తున్నాడు. నిరీక్షణ ద్వారంగా మారుస్తాను అంటున్నాడు. లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏ శ్రమల నడుము మనం ఉన్నామో ఆ శ్రమలలోనే మన జీవితం అంతం కాదు. ఆ శ్రమ వెనువెంటనే దేవుడు ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరచే ఉంచాడు. అయితే ఆ నిరీక్షణ ద్వారాన్ని గమనించటమే నీ వంతు. అది ఎలా సాధ్యం అని అంటే, దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి, దేవుని ఆలోచనలు పొందుకుంటున్న దాన్ని బట్టి అది సాధ్యం. ఇప్పటికే నీ కొరకు ద్వారం తెరవబడినది. ఆ తెరవబడిన ద్వారాన్ని గమనించగలగడమే, వివేచించగలగడమే నీ వంతు. కాబట్టి ఈ శ్రమలలో ఇంతే, నా జీవితం ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, లేకపోతే అలాగే కూరుకొని పోయిన పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉండటానికి వీల్లేదు. కానీ వెనువెంటనే నిరీక్షణ ద్వారాన్ని తెరిచాడు దేవుడు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. ఆకోరు అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఏ శ్రమ అనుభవిస్తున్నప్పటికీ నిరీక్షణ ద్వారముగా దేవుడు చేసిన స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ, ఏ శ్రమలో ఉన్నావో, ఎక్కడ నిరీక్షణ కోల్పోతూ ఉన్నావో ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూసినప్పుడు ఆ శ్రమ లోయను నిరీక్షణ ద్వారముగా తెరిచాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు గొప్పవి. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ శ్రమ, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ బాధ అది శాశ్వతము కాదు. దేవుడు తెరిచిన నిరీక్షణ ద్వారాన్ని పట్టుకొని ఆ పరిస్థితి నుంచి మనం బయటకు రాగలం. ఆయన ఆలోచన పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు నడిచినప్పుడు ఆ బాధ, ఆ శ్రమ, ఆకోరు జీవితానికి మనం స్వస్తి పలకగలం. ఎప్పుడు స్వస్తి పలకగలం అని అంటే, దేవుడిచ్చే నిరీక్షణ మనం చేతపట్టుకున్నప్పుడు. ఒకసారి మనం ఆలోచిద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ఏకీభవించాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా,
మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ బాధ, ఏ శ్రమల గుండా మేము వెళ్తూ ఉన్నప్పటికీ ప్రభువా, ఆ బాధలలోనే, ఆ శ్రమలలోనే మమ్మల్ని ఉంచే దేవుడు కాదు ప్రభువా. నిరీక్షణ ద్వారం తెరిచే ఉంచావు ప్రభువా. ఆకోరు వంటి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా తెరిచే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఏ బాధను, ఏ శ్రమను అనుభవిస్తున్నప్పటికీ మీ వైపు నిరీక్షించినప్పుడు, మీ వైపు చూసినప్పుడు ఆ పరిస్థితులను తారుమారు చేసే దేవుడవుగా నీవు ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిరీక్షణను కోల్పోక మీ మీద మాత్రమే ఆధారపడగలిగే అనుభవాలు మాకు నేర్పించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.